కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ఇందులో మనకి కన్యారాశి వారికి చక్కగా జన్మంలో ఉన్నటువంటి కేతు చక్కటి ఆరోగ్యాన్ని, మీ మీద మీకు విశ్వాసాన్ని, మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యే విధంగా మీకు చేస్తుంది. మరి అదేవిధంగా షష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని అద్భుతాలను మీకు చేస్తాడు. యాక్సిడెంట్లు అవ్వకుండా మిమ్మల్ని నెలంతా కూడా కాపాడుతాడు. ఆ తర్వాత నిరాశ నిస్పృహతో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పరిగెట్టుకుని నిరాశ నిస్పృహకి పడగొట్టి సూసైడ్ చేసుకోవాలి అనే విధంగా మీ గర్ల్ ఫ్రెండ్స్ అవనండి, మీ బాయ్ ఫ్రెండ్స్ అవనండి, ఎవరైతే మీకు చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క బాధ నుంచి బయటకు మీరు రావడానికి ప్రయత్నిస్తారు. లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ షష్టమలో ఉన్నటువంటి శని మిమ్మల్ని చనిపోకుండా ఆత్మహత్య చేసుకోకుండా కాపాడుతాడు. ఇక సప్తమంలో ఉన్నటువంటి రాహు 23 ఏప్రిల్ నుంచి కుజుడితోనూ, తర్వాత 9 ఏప్రిల్ 2024 సంవత్సరం నుంచి బుధుడు వక్రించిన బుధుడు ఈ యొక్క రాహుతో కలవడం, అలాగే 25 ఏప్రిల్ 2024 సంవత్సరంలో మనకి డైరెక్ట్ అవ్వడం, రాహుతో కలవడం ఈ బుధుడు, ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలు మీకు ఇస్తాయి. ఈ కన్యారాశి వాళ్ళు కొంతమంది వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రదేశాల నుంచి వచ్చేయడం, అవి విదేశాల్లో అవనివ్వండి, లేకపోతే మన స్వదేశంలో అవనివ్వండి, వాళ్ళు ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా, ఒకే ఊర్లో ఉన్నప్పటికీ కూడా భార్య భర్తలతో కలవకుండా ఉండడం, వేరే వేరే కాపురాలు పెట్టడం, అలాగే ఒకవేళ ఒకే ఊర్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే ఇళ్లలో ఉండడం, ఒకవేళ మిగతా చోట వేరే చోట ఉద్యోగాలు, భార్య ఒక చోట అయితే భర్త ఒక చోట ఉద్యోగాలు చేసుకోవడం, ఇలా ఈ విధంగా ఎడబాటు అనేటటువంటిది ఈ కన్యారాశి వాళ్ళకి వచ్చింది. ఆ ఎడబాటు అదేవిధంగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ఏప్రిల్లో కూడా మొదటి 3 వారాలు అలాగే ఉంటాయి. తర్వాత ఏప్రిల్ 22, 2024 సంవత్సరంలో మనకి మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశి ప్రవేశం చేసిన తర్వాత మీకు అద్భుతమైనటువంటి లాభాలు మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి వాళ్ళ పిల్లలకి సీట్ల విషయంలో, లేకపోతే వాళ్ళ ఎక్కడైనా పని జరిపించాలి అనేటటువంటి ఆలోచన విధానంతో ఈ కన్యారాశి వాళ్ళు ప్రవర్తిస్తారు. విడాకులు తీసుకుని డైవర్స్ అయినటువంటి వారు మళ్ళీ మారు పెళ్ళిళ్ళు చేసుకోవాలనే స్త్రీ మగ తేడా లేకుండా ఇద్దరు కూడా పోటాపోటీగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి చక్కగా తీర్థయాత్రలు వెళ్ళేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కన్యారాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి. అష్టమ గురు ప్రభావం మీ మీద పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగదు. అదేవిధంగా ఈ యొక్క వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు కావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కనుక మనం ఈ కన్యారాశి వారికి రెమెడీస్ ఏంటంటే, మనము రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. ఆ విధంగా కనుక ఈ రాహు చేసినట్టయితే అన్యాయం అవుతుంది. ఈ కన్యారాశి వారికి మనము ఏం చేయాలి అంటే, ఈ తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మరి భర్త ద్వారా జరిగితే భార్య, భార్య ద్వారా జరిగితే భర్త, ఇద్దరు కూడా వీళ్ళు పరస్పరం వితండవాదాలు చేసుకోకుండా ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క రాహు జపము, రాహు స్తోత్రాలు, రాహుకి కిలోంపావు
మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే గురు జపము, గురు స్తోత్రాలు, కిలోంపావు శనగల్ని మరి ఆవుపేడ రంగు ఉన్నటువంటి పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయవచ్చు. అలాగే ఆవు కూడా ఈ యొక్క శనగల్ని, పెసల్ని మనం పెట్టడం ద్వారా ఈ రాహుకు చెందినటువంటి మినుములను పెట్టడం ద్వారా మనకి ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.